ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు గురువుగారు మీరు అంతకుముందు వీడియోలో రాబోయే కాలంలో దేశం అలాగే ప్రపంచానికి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పారు. నిజంగా ఈ 2026 సంవత్సరంలో మనం భారతదేశం యుద్ధం చేస్తుందా? అలాగే ప్రపంచ వాతావరణ పరిస్థితి ఎలా ఉంది? దీని గురించి ఏదన్నా వీడియో చేయండి అని చాలామంది అడగడం జరిగింది. ఇప్పుడు మనం మేదిని జ్యోతిష్యం ప్రకారం ప్రపంచ దేశాల భవిష్యత్తు అనేది నిర్ణయించడానికి శని, రాహువు, కుజుడు అలాగే గురుగ్రహ సంచారాన్ని ప్రధానంగా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం జనవరి మనకి నడుస్తుంది. ఇప్పుడు ఉన్న గ్రహస్థితిని మనం విశ్లేషిస్తే అంటే రాబోతున్న కాలానికి అంతర్జాతీయ సంబంధాల విషయంలో చాలా సున్నితంగా ఉండబోతుంది. అంటే చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. అలాగే కొన్ని మన జ్యోతిష గ్రంథాల్లో బృహత్సహితలో కూడా గ్రహ సంచారాన్ని బట్టి ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉంటాయో చూడడం జరిగింది. మీరు ఈ వీడియోని పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకొని వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మీకు ఇటువంటి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను వీటి మీద మీకు ఎప్పటికప్పుడు వీడియోలు చేస్తాను. ప్రస్తుతం ప్రమాదకరమైన గ్రహ కూటమి నడుస్తుంది. అంటే శని మీనరాశిలో, అంటే మీనరాశి అంటే జలరాశి. శని ఇక్కడ ఉండటం వల్ల సముద్ర తీర ప్రాంతాల్లో, ద్వీపదేశాల్లో ఉద్రిక్తలు పెరుగుతాయి. మనది కూడా ద్వీపదేశమే. ముఖ్యంగా మతపరమైన విభేదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని ఫాలో అయ్యేవారు ఎవరైనా సరే, ఏ మతమైనా సరే, బయట ఎక్కడైనా సరే ఏదైనా ఉద్రిక్త స్థితిలో వచ్చినప్పుడు తొందరపడి పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్ళకండి. వెళ్ళారా చాలా ఇబ్బందులు పడతారు. కారణం ఇది కావాలని ఇతర దేశాల వాళ్ళు, కొన్ని మతాల వాళ్ళని రాజకీయ నాయకులు రెచ్చగొడతారు. అలాంటి సంఘటనలు జరగడానికి ఈ గ్రహస్థితి ఒక కారణం అవుతుంది. అంటే నివురుగప్పిన నొప్పులాగా ఈ ప్రభావం ఉంటుంది. అలాగే రాహువు కుంభరాశిలో ఉండటం, ఇది సాంకేతిక యుద్ధం అంటాం. అంటే సైబర్ వార్, డ్రోన్లు దాడులు, వాయు మార్గంలో ఆకస్మిక దాడులు అవకాశం ఉంటుంది. రాహు కుంభరాశిలో ఉండటం వల్ల జరిగే పరిణామం. కుజుడు యుద్ధకారకుడు. అంటే కుజుడు ఈ కాలంలో శనితో కానీ రాహుతో ప్రతికూల దృష్టితో కలిగి ఉన్నప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయి. గొడవలు జరగడానికి అవకాశం ఉన్న ప్రాంతాలు, దేశాలు కూడా మీకు నేను ఈ మేదిని జ్యోతిష ప్రకారం చెప్తాను. ఇక్కడ మధ్యప్రాచ్యం అంటే ఇజ్రాయెల్, ఇరాను, ఈ సౌదీ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో వాటిల్లో కాస్త ఉద్రిక్త పరిస్థితులు, రాహు ప్రభావం వల్ల అస్థిరత వస్తుంది. అంటే ఇక్కడ అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్తో ఘర్షణ పడటానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే తూర్పు ఐరోపా అంటే ఉదాహరణకి ఉక్రెయిన్, రష్యా, నార్త్ అట్లాంటిక్ ప్రాంతాల్లో కూడా ఆ దేశాల మధ్య శని ప్రభావం వల్ల దీర్ఘకాలికమైన సంఘర్షణలు కొనసాగవచ్చు. ఇక్కడ దక్షిణాసియా అంటే ఫిలిప్పైన్స్ కింద ప్రాంతం, చైనా, తైవాను కింద ప్రాంతం, సముద్ర తీరంలో, సముద్ర మార్గంలో గొడవలు జరగచ్చు. ఇది ఎందుకంటే మీనంలో శని ప్రభావం వల్ల. మీకు ఈజీగా అర్థం కావడం కోసం చెప్తున్నాను. అయితే ఇప్పుడు మనం భారతదేశం, పాకిస్తాన్, చైనా ఈ సరిహద్దుల్లో కూడా కుజుడు అలాగే రాహు వల్ల, అంటే కుజుడు రాహు సంచారం వల్ల సరిహద్దుల్లో ఆకస్మిక చొరబాట్లు కానీ లేదా ఘర్షణలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది ఎప్పటి నుంచి బాగా ఎక్కువ అవుతాయంటే మనకి మొన్న 18 అమావాస్య నుండి ఇది మొదలయ్యి ఇది జూలై వరకు కొనసాగే అవకాశం ఉంటుంది. ఈ పీరియడ్లో 2 గ్రహణాలు ఉన్నాయి. సూర్యగ్రహణం ఉంది, చంద్రగ్రహణం ఉంది, ఫిబ్రవరిలో ఉంది.
అలాగే మార్చిలో కూడా ఉంది. మనకు కనిపించిన గ్రహణాలైనా కానీ ఇది ప్రపంచవ్యాప్తమైన పరిణామాన్ని చూపించే అవకాశం ఉంది. ఇక్కడ నేను కొన్ని నా జ్ఞానానికి చెందినంత వరకు కొన్ని ఇంపార్టెంట్ తేదీస్ అంటే ఈ సమయంలో నా ఎక్స్పెక్టేషన్ అనేది మీకు చెప్తాను. అంటే గ్రహగతుల కారణంగా గొడవలు మొదలవడానికి లేదా తీవ్రం అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉన్న సమయం జనవరి 25 నుండి ఫిబ్రవరి 5 వరకు. ఈ సమయం అంటే మనకి రథసప్తమి అయిన దగ్గర నుండి ఒక 10 రోజులు అనుకోండి. సూర్యుడు కుజుడు ఈ గతులు మారడం వల్ల నాయకత్వాల మధ్య అహంకారపూరితమైన నిర్ణయాలు తలెత్తుతాయి. జనవరి 25 నుండి ఫిబ్రవరి 5 వరకు ఈ స్థితి వల్ల నాయకత్వం అంటే నాయకుల మధ్య ఇగో ప్రాబ్లం వల్ల నిర్ణయాలు కొంత నెగిటివ్గా ఉంటాయి. ఫిబ్రవరి 15 నుండి మార్చి 10 2026 కాలంలో అత్యంత ప్రమాదకరమైన సమయం. కుజుడు అలాగే రాహు మధ్య సంబంధం ఏర్పడే అవకాశం ఉండటం, దానివల్ల ఆకస్మిక పేలుళ్ళు లేదా సరిహద్దు గొడవలు తీవ్రస్థాయికి చేరవచ్చు. అందుట్లో గ్రహణ సమయాలు కూడా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 2026లో వచ్చే గ్రహణాల ప్రభావం దేశాలపైన యుద్ధ భయం క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు జ్యోతిష ప్రకారం ఒక విశ్లేషణ ఏంటంటే ఆర్థిక యుద్ధాలతో చేసే యుద్ధం కంటే కూడా ఆర్థికంగా ఆంక్షల ద్వారా కానీ ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నాలు, దీన్ని ఏమంటారంటే ఎకనామిక్ వార్ఫైర్ అంటారు, ఎక్కువ జరుగుతాయని చెప్పచ్చు. అలాగే అంతర్గత కలహాలు, కొన్ని దేశాల్లో ప్రజలు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే స్థితి ఉంటుంది. ఇది రాహు ప్రభావం వల్ల కనిపిస్తుంది. మరి శాంతి మార్గం ఏదైనా ఉంటుందా అంటే జ్యోతిశాస్త్ర ప్రకారం శని మీనంలో ఉన్నప్పుడు దేశాధినేతలు దౌత్య మార్గాల కంటే మొండు పట్టుదలకు పోయే అవకాశం ఉంటుంది. అయితే గురువు మిథునంలో ఉండటం వల్ల మొండి పట్టుదలకు పోయే అవకాశం ఉన్నప్పటికీ కొన్ని పెద్ద దేశాల జోక్యంతో పెద్ద యుద్ధాలు ఆగే అవకాశం కూడా ఉంది. మరి మనమేం పరిహారం చేయాలి ప్రపంచ శాంతి కోసం అంటే మృత్యుంజయ మంత్రం లేదా శాంతి మంత్రాన్ని పఠించడం వల్ల ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గుతుందని శాస్త్రం చెప్తుంది. దేశం బాగుండాలి, అందరూ బాగుండాలనుకునేవారు వ్యక్తిగతంగా కూడా శాంతి మంత్రాన్ని, మృత్యుంజయ మంత్రాన్ని చదవటం వల్ల ఖచ్చితమైన ప్రభావం ఉంటుంది, అంటే ఆ ప్రభావం తగ్గుతుంది. ఇప్పుడు భారతదేశం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందో ఈ వీడియోలో చెప్తాను. ఇప్పుడు స్వతంత్ర భారతదేశంలో దేశం యొక్క జాతకం వృషభ లగ్నం, కర్కటక రాశి. ప్రస్తుతం 2026 ప్రారంభంలో గ్రహ సంచారం భారతదేశంపై చూపే ప్రభావం కాస్త ఇంపార్టెంట్గానే ఉంటుంది. అంటే ఆర్థిక వ్యవస్థ, మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గురు సంచారం మిథునంలో ఉండటం భారత జాతికి అంటే మన భారతీయులందరికీ రెండవ ఇల్లు ధనస్థానం అవ్వటం, ఆయన మిథునంలో గురువుతో సంచరించడం వల్ల ఆర్థికంగా అనుకూలమైన సూచన ఉంది. ఐటీ, కమ్యూనికేషను, బ్యాంకింగ్ రంగాలు వృద్ధి కనిపిస్తుంది. రాహు ప్రభావం వల్ల, రాహు కుంభరాశిలో ఉండటం వల్ల డిజిటల్ కరెన్సీ, స్టాక్ మార్కెట్లు ఊహించని మార్పులు అంటే సడన్ పెరగటం, సడన్గా తగ్గిపోవడం ఈ సంభవిస్తాయి. పెట్టుబడిదారులు మార్కెట్లో పెట్టేవారు ఫిబ్రవరి, మార్చి నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా అంటే చాలా. అలాగే అంతర్జాతీయ రాజకీయాల్లో కూడా అంటే మనకి అమెరికా, యూరోపియన్ యూనియన్ ఇలాంటివన్నీ కూడా రోజు మన న్యూస్లో చూస్తున్నాం. అవి ఎంత ప్రభావం చూపిస్తాయో అంతకంటే ప్రభావం మనకి అంతర్గత రాజకీయాలు అలాగే పరిపాలనా విషయాల్లో ఇంటర్నల్ పాలిటిక్స్ వల్ల చూస్తాం. 10వ ఇంట్లో రాహు ఉండటం అంటే అంటే మన దేశ జాతకంలో 10వ ఇల్లు కుంభం, రాజ్యాధికారానికి సంబంధించింది కాబట్టి ఇక్కడ రాహు ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వం అత్యంత సాహసోపేతమైన ఊహించని నిర్ణయాలు తీసుకుంటుంది. ఎవరు ఊహించలేరు. చట్టాల్లో మార్పులు కానీ కొత్త సంస్కరణలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు అడగచ్చు, ఇవి జనరల్గా చేసేవి కదా అని. ధైర్యంగా చేసే నిర్ణయాలు అనేవి ఇలాంటి సమయాల్లో తీసుకోవడం చాలా అసాధారణంగా ఉంటుంది. అలాగే కేతు సింహంలో ఉండటం అంటే 4వ ఇల్లు సింహం,
అంతర్గత శాంతిని, అంటే ఏదైతే బయట నుంచి దేశాన్ని ఇబ్బంది పెట్టాలి చూసినప్పటికీ గురుబలం వల్ల, పరిపాలించే నాయకుడి వల్ల కొంత శాంతి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కేతు ఉండటం వల్ల కూడా రాష్ట్రాల్లో, రాజకీయాల్లో అస్థిరత లేదా ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది. ముఖ్యంగా మతపరమైన, కులపరమైన ఆందోళనని పెంచడానికి రాజకీయ నాయకులు ప్రయత్నం చేస్తారు. ఆ విషయం తలెత్తకుండా ప్రభుత్వం జాగ్రత్తలు వహించాల్సిన సమయం ఇది. ఎందుకంటే చాలామంది ఇప్పుడు మతాన్ని అడ్డు పెట్టుకొని ఏదో రకంగా జనాన్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తారు. కాబట్టి మీ పిల్లల విషయంలో జాగ్రత్త. ఎందుకంటే ఆవేశంగా బయటకు వెళ్తే ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. అలాగే రక్షణ, సరిహద్దుల వివాదాల పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, శని మీనరాశిలో, అంటే శని జలరాశి అయిన మీనంలో ఉండటం వల్ల భారతదేశానికి సముద్ర మార్గంలో భద్రతా సవాలు ఎదురవుతాయి. ఉదాహరణకి తీర ప్రాంతం గుజరాత్, అలాగే మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఈ ప్రాంతాలలో సముద్ర సంబంధించి కొంత ఇబ్బందులు రావడానికి, కర్ణాటక, కేరళ కూడా దాంట్లో వస్తాయి. అంటే ఈ ప్రాంతాల్లో కొంత ఆటంకవాదులు, తీవ్రవాదుల యొక్క ప్రభావాన్ని చూడడానికి అవకాశం ఉంటుంది. గ్రహస్థితి, అందుట్లో కుజస్థితి ఫిబ్రవరి నుంచి మార్చి నెలలో కుజుడు, అంటే మనకి ఫిబ్రవరి అలాగే మార్చి నెలలో కుజుడు యొక్క దృష్టి సరిహద్దులపైన ఉంటుంది. ఈ సమయంలో మన పొరుగు దేశాల వాళ్ళతో సరిహద్దుల్లో ఉద్రిక్తలు పెరగవచ్చు. అయితే భారతదేశ అంటే మన దేశ జాతకంలో ముఖ్యంగా గురుబలం ఉండటం వల్ల యుద్ధం లాంటి పెద్ద విపత్తులు రాకపోయినా మొన్న జరిగిన స్ట్రైక్స్ లాంటివి, ఆకస్మిక చర్యలు జరగడానికి అవకాశాలు 80% ఉన్నాయి. 80% అవకాశం ఉంది. ఒకవేళ యుద్ధం వస్తే ఏం జరుగుతుంది? యుద్ధం వస్తే మాత్రం చాలా భయంకరమైన స్థితికి వెళ్తాం. అది యుద్ధం అనేది 26, 27, 28, 29, 30, 32 వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ డబ్బుల విషయంలో, అంటే ఏంటంటే ప్రజలకి సమాధానం చెప్పుకోలేక గవర్నమెంట్స్ దృష్టి మళ్లించడం కోసం కూడా, అంటే మాయ, రాహు మాయలో వారు వేరే పనులు చేస్తారు. ఇక్కడ మనం యుద్ధాలు ఒకటే కాదు, గొప్ప గొప్ప మార్పులు కూడా చూడవచ్చు. అంటే మన దృష్టిలో ఎంతసేపు చెడుగానే చూస్తాం తప్ప మంచిగా చూడలేము. కానీ ఈ సమయంలో కూడా కొన్ని మంచి జరగడానికి, మంచి అంటే మామూలు మంచి కాదు, ఊహించని మంచి జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు. శని, రాహు ప్రభావం, గాలి, నీటికి సంబంధించిన గ్రహ సంచారం వల్ల అకాల వర్షాలు, సముద్రంలో తుఫాన్లు, లేదా వాయువ్య భారత్ అంటే నార్త్ వెస్ట్ ఇండియాలో భూకంప సూచనలు కనిపిస్తున్నాయి. అంటే ఇది కూడా సొంతగా చెప్పేది కాదు, జ్యోతిష గ్రంథాల్లో ఉన్న గ్రహస్థితి ప్రకారం. ముఖ్యంగా ఏప్రిల్ 2026 లోపు పర్యావరణ పరంగా జాగ్రత్తలు చాలా అవసరం అని చెప్పచ్చు. ఈ సమయం భారతదేశానికి చాలా కీలకమైన సమయం. ఎలా మీకు షార్ట్లో చెప్తాను. అంటే క్రిటికల్ టైం లైన్ జనవరి 25 నుండి ఫిబ్రవరి 15 రాజకీయ నిర్ణయాలు, కొత్త చట్టాలు, రక్షణ రంగంలో కదలికలు వస్తాయి. అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అర్థం. మార్చి 26 స్టాక్ మార్కెట్లో భారీ అప్ అండ్ డౌన్స్ని, అంతర్జాతీయ ఒత్తిడిని చూడడానికి అవకాశం ఉంది. అంటే మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ ఆటంకవాదుల వల్ల, తీవ్రవాదుల వల్ల ఏ చిన్న సంఘటన జరిగినా దాని ప్రభావం భారీగా ఉంటుందని అర్థం. అలాగే మే నెల నుండి జూన్ నెల 2026లో ఆర్థిక రంగంలో స్థిరత్వము, దేశ ప్రతిష్ట అంతర్జాతీయంగా పెరుగుతుంది. అంటే ఇండియా పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఇక్కడ మనం మరి దేశం కోసం ఏం చేయాలి? దేశం కోసం ఈ ప్రభావాలు తగ్గించడం కోసం, ఏ దేశం కోసమైనా మీరు ఆ దేశ క్షేమం కోసం వైదిక మార్గంలో కొన్ని పరిహారాలు చెప్తాను. రుద్రాభిషేకం, మీరు శివుడికి అభిషేకం చేయడం వల్ల ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షణ లభిస్తుంది. అలాగే ఆదిత్య హృదయం చదవడం వల్ల దేశాధినేతలు, ప్రజలు సూర్యారాధన చేయడం వల్ల దేశానికి ఆత్మబలం పెరిగి శత్రుజయం కలుగుతుంది.
అలాగే దాన ధర్మాలు వీలైనంత వరకు ప్రకృతిలో ఉన్న జీవరాశికి, పేదలకి అన్నదానం చేయడం వల్ల సామాజిక శాంతి లభిస్తుంది. ఇక్కడ మన దేశం ఒక శక్తివంతమైన ఎదుగుతున్న క్రమంలో కొన్ని సవాళ్ళు, ముఖ్యంగా అంతర్గత సరిహద్దు వివాదాలని క్రియేట్ చేస్తారు. అవి ఎదుర్కోవడం జరుగుతుంది. కానీ గ్రహగతులు దేశం యొక్క సుదీర్ఘ ప్రయోజనాలకి అనుకూలంగా ఉంది. అలాగే ఇక్కడ మామూలుగా అంటే మనం రాష్ట్రాలు, ప్రజలు ఇలా చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ మరి ఇప్పుడు గురువుగారు మీరు చెప్పారు, బాగానే ఉంది. మేము విదేశాల్లో ఉన్నాం. నేను అమెరికాలో ఉన్నాను, రష్యాలో ఉన్నాను, చైనాలో ఉన్నాను, యూరోపియన్ యూనియన్లో ఉన్నాను, ఆఫ్రికాలో ఉన్నాను. మా ప్రభావం ఎలా ఉంటుంది, అక్కడ ఉన్న వారికి ఎలా ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. శని రాహు ప్రభావం అనేది ఈ ప్రాంతాలు ఉన్న వారికి ప్రస్తుతం మీనరాశిలో, అంటే శని మీనరాశిలో, రాహు కుంభరాశిలో సంచరిస్తున్నారు. అమెరికాలో కుంభరాశి అమెరికా జాతకంలో కీలక పాత్ర పోషిస్తుంది. రాహు ఇక్కడ ఉండటం వల్ల అమెరికా అంతర్గత సమస్యలతో పాటు విదేశీ వ్యవహారాలలో షాడో వార్, సైబర్ యుద్ధాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రష్యా చైనా కూటమి, రష్యా చైనాలు జాతకాల్లో శని ప్రభావం వల్ల దేశాలకి, అంటే వాళ్ళ ప్రాదేశిక విస్తరణ, అంటే వాళ్ళ దేశాన్ని ఎక్స్టెండ్ చేయాలనుకోవడం కోసం ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. దీనివల్ల యూరోపియన్ యూనియన్లో ఉన్న, అలాగే అమెరికాలో ఉన్నవారు మానసిక ఒత్తిడికి గురవుతారు. యూరోపియన్ యూనియన్ అమెరికాతో కూడా నేరుగా సంఘర్షణ పడే పరిస్థితులు తలెత్తుతాయి. అంటే మూడో ప్రపంచ యుద్ధానికి ఆల్రెడీ జరుగుతున్న దాన్ని ఇంకొంచెం ముందుగా తీసుకెళ్తారు. మరి ఇప్పుడు నిజంగా యుద్ధం జరుగుతుందా అనేది క్వశ్చన్ ఉంటుంది. ముఖాముఖి యుద్ధం జరగడం కంటే వివిధ రూపాలలో సంఘర్షణ జరిగే అవకాశం ఉంది. నౌకా యుద్ధం జరగచ్చు. అంటే శని జలరాశి అయిన మీనంలో ఉండటం వల్ల దక్షిణ చైనా సముద్రంలో కానీ, నల్ల సముద్రం అంటే బ్లాక్ సీ అంటాం, ఆ ప్రాంతంలో కానీ, చైనా, అమెరికా, రష్యా, యుఈ అంటే యూరోపియన్ యూనియన్, వీటి మధ్య నౌకాదళ సంఘర్షణ జరిగే అవకాశం మెండుగా ఉంది. అంటే 100% జరగడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఆర్థికంగా, అలాగే సైబర్ యుద్ధం కూడా జరగచ్చు. రాహు కుంభంలో ఉండటం వల్ల ఉపగ్రహాలు ధ్వంసం చేయడం, ఇంటర్నెట్ వ్యవస్థ స్తంభింప చేయడం వంటి అదృశ్య యుద్ధం కూడా ఎక్కువ జరగడానికి అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకు కూడా శని ప్రభావం వల్ల ఐరోపా దేశాల మధ్య ఐక్యత దెబ్బతింటుంది. అంటే ఐరోపా ఏదైతే నాటో ఇలాంటివి ఉన్నాయి కదా, అవి విడిపోవడానికి అవకాశం ఉంది. రష్యా నుండి వచ్చే ముప్పు వల్ల యూరోపియన్ కంట్రీస్ తీవ్రమైన ఒత్తిడికి లోనవుతాయి. ఇది కీలకమైన సమయాలు ఏంటంటే యూరోపియన్ యూనియన్, చైనా, అమెరికా, రష్యా పాయింట్ ఆఫ్ వ్యూలో 2026 ఫిబ్రవరి 15 నుండి మార్చి 20 మధ్యలో యుద్ధకారకుడైన కుజుడు ప్రతికూల రాశిలో సంచరించడం వల్ల చిన్న పొరపాటు పెద్ద యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది. అగ్రరాజ్యాల మధ్య మాటల యుద్ధం చివరికి క్షిపణుల దాడి వరకు వెళ్ళవచ్చు. మే నుండి జూను ఇది కాలం గ్రహకూటమి కొంత శాంతించినట్లు కనిపించినప్పటికీ కూడా తెర వెనక కుట్రలు ఎక్కువగా జరుగుతాయి. అలాగే మనం ఇక్కడ కొంత ఉపశమనం కలిగించే అంశం ఏంటంటే, గురువు మిథున రాశిలో సంచరించడం వల్ల, అంటే మిథునం అంటే చర్చలు దౌత్యానికి సంకేతం కాబట్టి గురువు కొంత శుభదృష్టి వల్ల యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పటికీ కూడా చివరి నిమిషంలో ఒప్పందం కానీ అంతర్జాతీయ సంస్థల జోక్యంతో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగే యుద్ధాలు ఆగిపోయే అవకాశం ఉంది. ఇది మనం కొంత అదృష్టమే చెప్పాలి. ఇక్కడ 2026 అస్థిరతకి అమెరికా, చైనా, రష్యాల మధ్య ఆధిపత్య పోరు ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోద్ది. అయితే ఇది పూర్తి స్థాయి ప్రపంచ యుద్ధంగా మారకుండా ఉండడానికి అవకాశం కూడా ఉంది. శని మీనరాశి నుండి మారే వరకు, అంటే 2027 వరకు ప్రపంచ దేశాల మధ్య కోల్డ్ వార్ తరహా ఉద్రిక్తులు కొనసాగుతూనే ఉంటాయి. రోజు మనం టీవీల్లో ఓదరగొట్టుకునే పనులు ఉంటాయి. అంటే ఏంటంటే ఇలా జరిగిపోద్దా, అలా అయిపోద్దా అనుకుంటుంటాం. ఇవన్నీ సహజం. మనం
ఇవన్నిటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం కాస్త సాధన చేసుకుంటూ మన పని కరెక్ట్‌గా చేస్తే అద్భుతాలు చూస్తాం. అవకాశాలు అలా వస్తాయి. ఎంత చెడు ఉంటుందో అంత మంచి జరగడానికి అని అర్థం. ఇక్కడ అమెరికా, చైనా, యూరోపియన్ యూనియన్, రష్యా వీటి మధ్య ఆర్థిక సంబంధాలపైన ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు రోజు రెగ్యులర్‌గా వింటున్నాం. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా. ఇప్పుడు అమెరికా దాడి చేస్తుందా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. అంతర్జాతీయ రాజకీయాల్లో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఒక నిప్పులు కొలిమి ఉంటుందని చెప్పచ్చు. ముఖ్యంగా ఈ 3 దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు చాలా తీవ్రతరం అవుతాయి. దీంట్లో నేను జ్యోతిషపరంగా ఒక చిన్న విశ్లేషణ నాకు తెలిసింది చెప్తాను. ఇరాన్ ప్రస్తుత జాతకం గురు మార్గదశలో రాహు అంతర్దశ నడుస్తుంది. ఇది ఆ దేశానికి అత్యంత చెడ్డకాలం, గండకాలం చెప్పాలి. రాహువు కుంభరాశిలో సంచరిస్తూ ఇరాన్ లగ్నాన్ని పీడిస్తున్నాడు. ఇది దేశంలో అంతర్గత తిరుగుబాట్లకి, విదేశీ దాడులకి దారితీసే ఒక సూచన. ఇజ్రాయెల్ జాతకంలో శని ప్రభావం బలంగా ఉంది. అయితే లగ్నం గతుల్లో మార్పుల వల్ల ఇజ్రాయెల్ సైనిక పరంగా పైచేయి సాధించే అవకాశం ఉన్న భారీ మూల్యం చెల్లించుకోవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ యుద్ధమే జరిగితే ఇరాన్ ఎంత లాస్ అవుతుందో ఇజ్రాయెల్ కూడా అంతే లాస్ అవడానికి ఇప్పుడున్న గ్రహస్థితి కనిపిస్తుంది. అమెరికా జాతకంలో 10వ ఇంట్లో రాహు సంచారం వల్ల ఆ దేశం ప్రత్యక్ష యుద్ధం కంటే టార్గెటెడ్ స్ట్రైక్ అంటే నిర్దిష్టమైన దాడులు చేయడానికి మొగ్గు చూపుతుంది. యుద్ధం వచ్చే అవకాశం సమయం అంటే ఇప్పుడు 2026లో నేను చెప్తాను. ఫిబ్రవరి 14 నుంచి మార్చి 26 వరకు కుంభరాశిలో సూర్యుడు, కుజుడు, రాహువులు కలయిక, అంగారక యోగం. అట్లాగే ఫిబ్రవరి 17 నుంచి మనకి 17న సూర్యగ్రహణం ఉంది. మన దేశంలో కనిపించదు. ఈ సమయంలో ఒక ప్రెషర్ కుక్కర్ లాంటిది, అంటే అది ఎప్పుడు ఏమైనా జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఆకస్మిక క్షిపణి దాడులు, అమెరికా సైనిక జోక్యం పెరిగే అవకాశం చాలా పుష్కలంగా ఉంది. అంటే మనం ఒక ఇబ్బందిని చూడబోతున్నాం అని అర్థం. అలాగే ఏప్రిల్ 2 నుండి 2026 అంటే ఏప్రిల్ నెల సెకండ్ అంటే మనకు ఉగాదికి ముందు నుంచి కుజుడు మీనరాశిలో ప్రవేశించి శనితో కలుస్తాడు. ఇది సముద్ర మార్గంలో యుద్ధానికి దారితీయచ్చు. చమురు సరఫరాదారుల పైన ప్రభావం పడుతుంది. ఆయిల్ పాయింటర్ మీద ప్రభావం పడుతుంది. జూన్, జూలై నెల మనకి రాహు అలాగే గురు గ్రహాల ప్రతికూల దృష్టి ఉండటం వల్ల ఇరాన్ ప్రభుత్వం పెద్ద మార్పు కానీ నాయకత్వ మార్పిడి కానీ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే జూన్, జూలైకి ఇది పరిసమాప్తం అవ్వచ్చు, కానీ నష్టం మాత్రం చాలా భారీగా ఉండే అవకాశం ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే యుద్ధం ఎలా ఉండడానికి ఇది ఈసారి హైటెక్ యుద్ధం చెప్పచ్చు. డ్రోన్లు, సైబర్ దాడులు. రాహు కుంభంలో ఉండటం వల్ల డ్రోన్ వినియోగం, ఉపగ్రహాల విధ్వంసం ఎక్కువగా ఉంటుంది. అంతర్గత అంటే అస్థిరత, ఇరాన్ ప్రజలు తిరుగుబాటు వల్ల ప్రభుత్వం బలహీనపడే అవకాశం ఉంది మార్చి లోపు. అమెరికా పాత్ర ఏంటంటే అమెరికా నేరుగా యుద్ధ రంగంలో దిగడం కంటే ఇజ్రాయెల్ భుజం మీద గన్నుపెట్టి ఇరాన్ మీద దాడి చేస్తుంది. ఆర్థికంగాను సైనిక స్థావరాల విషయంలో దెబ్బతీసే వ్యూహాన్ని అనుకరిస్తారు. ఇక్కడ 2026 ఫిబ్రవరి నుండి జూన్ వరకు ఈ మధ్య ప్రాచ్యం అగ్నిగుండంలా ఉంటుంది. అంటే ముస్లిం కంట్రీస్ మధ్యలో ఉన్న కంట్రీస్ ఒక కత్తి మీద నడుస్తూ ఉన్నట్టే. అయితే శని మీనరాశిలో సంచరించడం వల్ల ఈ గొడవలు ఆ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తాయి. 2026 చివరి నాటికి మనకి కొత్త ప్రపంచక్రమం, న్యూ వరల్డ్ ఆర్డర్ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే ఎవరు పక్కన ఉన్నారు, ఎవరితో ఉంటారు అని కనిపిస్తుంది. ఈ ఆర్డర్లో మీకు నేను నా జ్ఞానం ప్రకారం నాకు తెలిసినంత వరకు చెప్తాను.
అమెరికా ఒక చిన్న తప్పు చేస్తుంది. కొన్ని ముస్లిం దేశాలతో అమెరికా చట్టాపట్టాలేసుకు తిరుగుతుంది. రష్యా, చైనా ఒక వర్గంగా, ఉత్తర కొరియా ఒక వర్గంగా, అంటే రష్యా, చైనా, ఉత్తర కొరియా ఒక వర్గంగా ఉంటుంది. అలాగే యూరోపియన్ యూనియన్ సడన్గా భారత్ వైపు వస్తుంది. భారతదేశంతో పాటు కొన్ని దేశాలు వస్తాయి. జపాన్ లాంటి సపోర్ట్ చేస్తుంది. జర్మనీ, ఫ్రాన్స్, ఈ 4 దేశాలు భారతదేశానికి చాలా బలంగా సపోర్ట్ చేస్తాయి. ఈ యుద్ధం వల్ల భారతదేశం మీద బంగారం విషయంలో కానీ, పెట్రోల్ విషయంలో కానీ ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇవన్నీ తగ్గాలంటే ఏం చేయాలి? మనం ఇదంతా ఒక పక్కన పెడదాం. ప్రతిరోజు మహామృత్యుంజయ మంత్రం మీరు ఎక్కడున్నా సరే, ఏ దేశంలో ఉన్నా పఠించండి. ఉత్తమమైన వైదిక మార్గం. ఇప్పుడు మనం పాకిస్తాన్, బంగ్లాదేశ్ గురించి కూడా చెప్తాను. ఇప్పుడు ఇది మనం చెప్పుకుంటున్న ఈ విశ్లేషణ మేదిని జ్యోతిష్యం ప్రకారం చెప్తున్నాను. భారతదేశం, అలాగే పాకిస్తాన్, బంగ్లాదేశ్ వీటి మధ్య 2026 గ్రహస్థితి చాలా క్లిష్టంగా ఉంది. భారత ఉపఖండంలో ఈ దేశాలకి జాతక చక్ర ప్రభావాలు నేను మీకు టూకీగా వివరిస్తాను. ఎందుకంటే మొత్తం ఇది ఒకసారి తెలుసుకున్నారనుకోండి, మీ జాగ్రత్త మీరు పడతారు. పాకిస్తాన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే, పాకిస్తాన్ జాతకం ప్రస్తుతం అత్యంత బలహీనమైన దశలో ఉంది. అంటే శని మీనరాశిలో, అంటే పాకిస్తాన్ జాతకానికి 8వ స్థానం వ్యాయస్థానాల్లో ఉంది. దీని అంటే ఈ స్థానంలో ఉండటం వల్ల ఆ దేశాలు అంతర్గత తిరుగుబాట్లు, సైనిక పాలన కానీ, అంటే సైనిక పాలన రావచ్చు, లేదా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం తలెత్తవచ్చు. తన ఉనికిని చాటుకోవడానికి భారతదేశంతో సంఘర్షణకు దిగే అవకాశం 100% ఉంది. అంటే పాకిస్తాన్ జనాల దృష్టి మళ్లించడం కోసం వారి మతాన్ని అడ్డు పెట్టుకొని మత సంఘర్షణలను క్రియేట్ చేస్తూ దేశంలో కూడా, భారతదేశంలో చేయడానికి ట్రై చేస్తారు. అలాగే భారతదేశంలో ఉన్న కొంతమంది మత సంఘర్షణ క్రియేట్ చేస్తారు. కానీ ప్రత్యక్ష యుద్ధానికి పాకిస్తాన్ డైరెక్ట్గా కాకుండా తీవ్రవాదుల ద్వారా చేయడానికి ట్రై చేస్తారు. అయితే బంగ్లాదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే, కేతు సంచారం వల్ల బంగ్లాదేశ్లో మతపరమైన అస్థిరత పెరిగిపోతుంది బాగా. పొరుగు దేశాలతో, అంటే భారతదేశంతో వివాదాలు గ్యారంటీగా వస్తాయి. భారత్లో, అంటే బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి చొరబాట్లు చాలా పెరుగుతాయి. మరి భారతదేశ పరిస్థితి ఏంటి? భారత ప్రస్తుతం బలమైన స్థితిలో ఉన్నప్పటికీ రాహు కుంభంలో ఉండటం వల్ల సరిహద్దుల్లో ఆకస్మిక అప్రకట అంటే అనుకోకుండా యుద్ధము సంభవించడానికి, సర్ప్రైజ్ అటాక్స్ ఎదుర్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ యుద్ధం వల్ల, ఈ సంఘర్షణ వల్ల జరిగే కీలక సమయాలు నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అంటే ఈ వ్యవధి, ఈ సమయాలు అనేవి అత్యంత ప్రమాదకరమైన సమయం. ఫిబ్రవరి 12 నుంచి మార్చి 15, 2026 కుంభరాశిలో కుజుడు రాహు కలయిక, అలాగే ఫిబ్రవరి 17 సంభవించే సూర్యగ్రహణం ప్రభావం చేత ఇది చాలా ప్రమాదకరమైన సమయంగా చెప్పచ్చు. పాకిస్తాన్ వైపు నుండి ఊహించినటువంటి దాడి జరగచ్చు, లేదా ఉగ్రవాదుల చర్యలు పెరగచ్చు. అంటే సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొని ఉంటుంది. ఏప్రిల్ 2026 కుజుడు మీనరాశిలోకి వచ్చిన తర్వాత, అంటే శనితో కలవడం వల్ల, అంటే కుజ శని ద్వయం, ఇది పశ్చిమ సరిహద్దు రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, గుజరాత్ ఈ ప్రాంతాలు, తీర ప్రాంతం, గుజరాత్ తీర ప్రాంతంలో తీవ్రమైన ఉద్రిక్తకి దారితీసే అవకాశం ఉంది. ఇక్కడ భారతదేశం చాలా గట్టి సమాధానం, అంటే ప్రపంచం ఊహించినటువంటి గట్టి సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఆగస్టు సెప్టెంబర్లో 2026 రాహు గమనం మారే సమయం కాబట్టి బంగ్లాదేశ్ సరిహద్దుల్లో, ఈశాన్య రాష్ట్రాల్లో గొడవలు, అశాంతి, చొరబాట్లు పీక్ స్టేజ్కి వెళ్ళిపోతాయి, బాగా వెళ్ళిపోతాయి. మరి ఇప్పుడు మనం ఏమి చెప్పుకున్నాం, బాగానే ఉంది గురుగారు. యుద్ధం ఏ సమయంలో మొదలవ్వచ్చు? గ్రహణ సమయం, అంటే జ్యోతిష ప్రకారం
ఫిబ్రవరి 17, 2026లో సంభవించే గ్రహణం ముందు వెనక 15 రోజులు చాలా కీలకం. అంటే మనకి ఇప్పుడు నడుస్తున్న సమయము, రాబోయే సమయం, అలాగే చంద్రగ్రహణం వస్తే దానికి ముందు 15 రోజులు, తర్వాత 15 రోజులు, అంటే మార్చి నెలలో కూడా ఈ ప్రభావం ఉంటుంది. చాలా కీలకం. ఎప్పుడు మొదలవచ్చు? అర్ధరాత్రి కానీ లేదంటే తెల్లవారుజామున. రాహు బలంగా ఉన్నప్పుడు, అంటే మనకి తామస గుణం పెరిగినప్పుడు ఆకస్మిక దాడులు రాత్రి వేళల్లో కానీ తెల్లవారుజామున జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరి జాతకంలో అయితే, ఎవరి ఇంట్లో అయితే రాహు ప్రభావం ఉందో వారు తెల్లవారుజాము వరకు నిద్రపోరు. తెల్లవారుజాము వరకు కూడా ఫోనుల్లోనూ, వీడియోల్లోనూ ఈ అంటే చెప్పకపోయిన విషయాలన్నీ కూడా ఆ టైంలో చేస్తారు. అలా చేస్తున్నారు అంటే మీకు రాహువు మీ జాతకంలో ఉన్నాడని అర్థం, బలంగా ఉన్నాడని అర్థం, అంటే ఇబ్బందికరంగా ఉన్నాడని అర్థం. ఫలితం ఏంటంటే భారతదేశ జాతకంలో లగ్నాధిపతి శుక్రుడు, భాగ్యాధిపతి శని బలం ఉండటం వల్ల పాకిస్తాన్ చేసే ప్రయత్నాలు విఫలమవడమే కాకుండా ఆ దేశం మరింత ముక్కలయ్యే స్థితికి చేరుకుంటుంది. అంటే పాకిస్తాన్ ముక్కలవ్వడం మొదలవుతుంది. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భారత్ తన పట్టు నిరూపించుకుంటుంది. భారతదేశం సైనిక పరంగా, దౌత్యపరంగా ప్రపంచ దేశాల మద్దతుని పొందుతుంది. ఇక్కడ యుద్ధం కంటే 2026లో ఒక పరిమితి యుద్ధం, సరిహద్దుల తీవ్రత అటు కొంచెం తీవ్రమైన పోరాటం జరిగే అవకాశం 80% ఉంది. ఫిబ్రవరి నెల నుండి ఏప్రిల్ నెలల మధ్యలో కాస్త రక్షణ రంగంలో అత్యంత అప్రమత్తంగా ఉండవలసిన సమయం. మరి ఇవన్నీ ఒక ఎత్తు. మనం ఇప్పుడు మరి ఏది చేస్తే దేశ ప్రజలు బాగుంటారంటే ప్రతి వాళ్ళు కూడా సుబ్రహ్మణ్య కవచాన్ని కానీ, నరసింహ స్తోత్రాన్ని కానీ పఠించడం వల్ల దేశ రక్షణకు మేల్చిపోతుంది. మనందరం కూడా మన దేశం భారతదేశం బాగుండాలని కోరుకుంటాం కదా. కాబట్టి మీరందరూ కూడా మన దేశం కోసం ఖచ్చితంగా చేయవలసిన స్తోత్రాలు. అయితే ఈ యుద్ధం వల్ల భారత ఆర్థిక స్థితి మీద ఎటువంటి ప్రభావం పడే అవకాశం ఉందో చెప్తాను. ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన ఈ యుద్ధ మేఘాలు, మారుతున్న గ్రహస్థితులు 2026 భారత ఆర్థిక వ్యవస్థ మీద, స్టాక్ మార్కెట్ మీద ప్రభావం చూపే కీలకంగా ఉండబోతుంది. ఇప్పుడు మార్కెట్లో తీవ్రమైన ఒడిదుడుకులు ఉంటాయి. జనవరి 2026 ప్రారంభం నుండి మార్కెట్ అస్థిరంగానే ఉంది. జ్యోతిష్యం ప్రకారం కూడా కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని సంచారం వల్ల పెట్టుబడిదారుల్లో ఆందోళన ఎక్కువ అవుతుంది. కీలక సమయం ఎప్పుడంటే ఫిబ్రవరి నెల నుంచి మార్చి నెల. మార్కెట్లో భారీగా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. యుద్ధ వార్తలు వచ్చినప్పుడల్లా మార్కెట్ అంటే సెన్సెక్స్, నిఫ్టీలు ఆకస్మికంగా పడిపోతూ ఉంటాయి. ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఏ రంగాల వారీగా ప్రభావం ఉంటుందో చెప్తాను. యుద్ధ పరిస్థితుల వల్ల కొన్ని రంగాలు నష్టపోతే మరికొన్ని రంగాలు బ్రహ్మాండంగా పుంజుకుంటాయి. అందులో రక్షణ రంగం, డిఫెన్స్. మార్కెట్లో ప్రపంచవ్యాప్తంగా ఈ డిఫెన్స్ సంబంధించిన షేర్లు బాగా లాభపడే అవకాశం ఉంది. అలాగే గ్యాసు, చమురు అంటే ఆయిల్, గ్యాస్ రెండు కూడా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కనుక ఉద్రిక్తలు కనుక మొదలైతే మనకి ముడి చమురు ధరలు పెరుగుతాయి. భారతదేశంలో ద్రవ్యోల్బణం పెరగచ్చు. అది పెయింట్స్ మీద, టైర్ల మీద, పెట్రోల్, డీజిల్ మీద, వీటితో నడిచే పరిశ్రమల మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. బంగారం వస్తే, బంగారం యుద్ధ భయం ఉన్నప్పుడు పెట్టుబడిదారులు సురక్షమైన మార్గంగా, అంటే చాలా సురక్షితంగా భావించేది బంగారం. దీనివల్ల 2026 సంవత్సరం బంగారు ధరలు కొత్త రికార్డు సృష్టిస్తాయి. ఇప్పుడు 3 లక్షల దాకా వెళ్ళిపోతుందా గురువు గారిని అడుగుతున్నారు కొంతమంది. వెండిలాగా మీరు యుద్ధం మొదలైతే, ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తలు వస్తే మీరు ఊహించినటువంటి, అంటే 2 లక్షలు పెరిగే బంగారం 3 లక్షలకు వెళ్ళినా డిసెంబర్కి ఆశ్చర్యపోవసరం లేదు. మరి పడిపోవచ్చు కదా గురువు గారు. నిజమే, పడిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఏ యుద్ధం లేకపోతే, అన్నీ సెటిల్ అయిపోతే ఆటోమేటిక్గా తగ్గుతుంది. అయితే అంతర్జాతీయంగా ఉన్న యుద్ధ మేఘాలు ఉన్నప్పటికీ కూడా భారతదేశం ఒక స్థిరమైన శక్తిగా ఎదుగుతుంది. దానికి కారణం మనకి దేశం ఇతర దేశాలతో అటువంటి ఒప్పందాలు పెట్టుకోవడం.
భారతదేశం వృద్ధి రేటు 6.3 నుండి 7.3 వరకు ఉండవచ్చు జీడిపి పాయింట్ ఆఫ్ వ్యూలో. మన దేశంలో అమెరికా, ఇతర దేశాలు చైనాకి ప్రత్యామ్నాయంగా, అంటే అమెరికాని చైనాని పక్కన పెట్టి భారతదేశాన్ని చూస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడులు ఎఫ్డిఐలు పెరిగే అవకాశం పుష్కలంగా ఉంది. అలాగే బడ్జెట్ ప్రభావం కూడా ఫిబ్రవరి 1 ప్రవేశపెట్టే మన కేంద్ర బడ్జెట్ ప్రభావం కూడా మార్కెట్ వర్గాల్ని భారీ ఆశ పెట్టుకుంటాయి. ఆదాయ పన్ను విషయంలో ప్రభుత్వం ఇచ్చే రాయితీలు మార్కెట్ గమనాన్ని మార్చేస్తాయి. ఇక్కడ పెట్టుబడిదారులకు ఒక సూచన ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అంటే యుద్ధం వస్తుందనే వార్తలు రాగానే భయంతో షేర్లు తక్కువ ధరకి అమ్ముకోకండి. లాంగ్ టైం చూడండి. పేనిక్ సేలింగ్ అంటారు దీన్ని. అలాగే రెండోది డైవర్సిఫికేషన్. మీ పెట్టుబడుల్ని కేవలం స్టాక్ మార్కెట్లోనే కాకుండా బంగారం, ఫిక్స్డ్ డిపాజిట్స్, రియల్ ఎస్టేట్లో కూడా విభజించి పెట్టుకోండి. అలా కొనుక్కున్నప్పుడు కూడా క్వాలిటీ స్టాక్స్, అంటే బ్లూ చిప్ స్టాక్స్ అంటాం. ఈ కంపెనీల్లో అప్పులు లేని కంపెనీలు, అంటే అప్పులుండి కంపెనీలు కాకుండా అప్పులు లేకుండా ఉండే కంపెనీలు పెట్టుబడి పెట్టడం ఈ కాలం చాలా సురక్షితం. ఇప్పుడు 2026 ముగింపు ఏంటంటే వేచి చూసే సమయం. అది మీరు అవలంబించగలిగితే మార్కెట్ పడిపోయినప్పుడు అది దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు కొనుగోలు చేసే అవకాశం, బయింగ్ ఆపర్చునిటీ పెరుగుతుంది. అలాగే మీరు ఐటీ, బ్యాంకింగ్ వీటిల్లో కొంత అప్పన్నో తెలుసుకోవచ్చు. బంగారం, వెండి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు పెరగదు చెప్తాను. సూర్యప్రభావం, బంగారం అంటే సూర్యప్రభావం ఉండడం, రథసప్తమి అంటే రేపటి నుంచి బంగారం పైన ఆసక్తి ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు మనం బంగారం 10 గ్రాములు 2026లో 1,50,000 నుండి 1,80,000 మధ్య చేరుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. అంటే ఇక్కడ 1,50 నుండి 1,80 అనేది మార్చి లోపు కనుక మీకు సడన్ పెరుగుదల వచ్చింది అంటే, యుద్ధం వచ్చిందంటే ఇది 2,20 దాకా వెళ్ళిపోవచ్చు. కారణం ఏంటంటే అంతర్జాతీయంగా యుద్ధ భయం, రాహు ప్రభావం పెరగడం వల్ల ఇన్వెస్టర్లు బంగారం వైపే వెళ్తారు. వెండి కూడా చంద్రుడు, అంటే వెండికి చంద్రుడు అలాగే శుక్రుడు చిహ్నం కాబట్టి జ్యోతిషరీత్యా 2026 బంగారం కంటే వెండి అధిక లాభాలు ఇచ్చే అవకాశం ఉంది. కిలో వెండి 3 లక్షలు అయిపోయింది. అది ఇంకా పెరుగుతుంది. రాహు కుంభరాశిలో, అంటే సాంఖ్యికత రాశి అంటాం, అంటే ఎలక్ట్రానిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సోలార్ రంగంలో కూడా వెండి వినియోగం పెరిగి డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. ఇప్పుడు కీలకమైన సమయం ఏంటంటే ఈ బంగారం పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిబ్రవరి, మార్చి నెలలో తీవ్రమైన పెరుగుదల, గ్రహణము, యుద్ధ వాతావరణం వల్ల ధరలు ఒకేసారి ఆకాశం తాకచ్చు. ఒకేసారి ఏప్రిల్, జూన్ 2026 ఈ సమయం పీరియడ్ కొంత తగ్గుదల కనిపించవచ్చు. మార్కెట్లో కొంత స్థిరపడవచ్చు. ఇది కొత్తగా కొనేవారికి మంచి సమయంగా చెప్పచ్చు. బయింగ్ ఆప్షన్ అనమాట. ఆగస్టు, అక్టోబర్ 2026 రికార్డు స్థాయిలో మళ్ళీ పండుగల సీజన్ వస్తుంది కదా, గ్రహగతులు మార్పు వల్ల బంగారం, వెండి కొత్త రికార్డులు సృష్టిస్తుంది. ఇప్పుడు మనకి జ్యోతిష ప్రకారం పెట్టుబడులు ఎవరికి లాభం, ఏ రాశి వారికి లాభం? వృషభం, కర్కటకం, వృశ్చికం అలాగే మీనరాశుల వారికి లోహాలపై పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి. మరొకసారి చెప్తాను. వృషభం, కర్కటం, వృశ్చికం అలాగే మీనరాశుల వారికి లోహాలు పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి. జాగ్రత్తగా ఉండవలసిన వాళ్ళు ఎవరంటే మేషం, సింహం అలాగే కుంభరాశులు. పెట్టుబడులు పెట్టే విషయంలో నిపుణులు సలహా తీసుకోవడం చాలా మంచిది. పరిహారం ఏంటయ్యా మరి అని చెప్పుకున్నా, మనం పరిహారం చేయాలి కదా. ఆర్థిక స్థిరత్వం కోసం ప్రతి శుక్రవారం నాడు మహాలక్ష్మిని ఆరాధించడం లేదా కనకదార స్తోత్రం పఠించడం వల్ల మీకు శుభం కలుగుతుంది. ఇది 2026 సంవత్సరం లోహాల సంవత్సరం. అంటే రాహు ప్రభావం వల్ల ధరల్లో చాలా అకస్మాత్తుగా మార్పులు రావడం, ఒక్కొక్కసారి విపరీతంగా రావడం, అయ్యో పెట్టుబడి పెడితే బాగుండేది కదా అనుకోవడం, ఇలాంటివి కూడా జరుగుతాయి. ఇక్కడ మనం జ్యోతిష్యం ప్రకారం చెప్పుకున్నాం. ఫిబ్రవరి 17 తర్వాత వచ్చే సూర్యగ్రహణం బంగారు ధరలో మార్పులను ఎక్కువ చూపిస్తుంది. బాగా వెండి కూడా అంతే. వెండి కూడా తెల్లటి లోహాలు బాగా పెరుగుతాయి. శని, రాహు
షష్టక స్థితి మీనరాశిలో అంటే శని మీనంలో, రాహు కుంభంలో ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా కరెన్సీ విలువ ముఖ్యంగా డాలరు, రూపాయి పడిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కరెన్సీ విలువ పడిపోయినప్పుడు సహజంగా బంగారం విలువ పెరుగుతుంది. గురుబలం మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే భారతదేశానికి మిథునంలో ఉన్న గురుబలం బంగారం కొనుగోలుకి ప్రోత్సహిస్తాడు. కానీ అది సామాన్యులకి అందుబాటులో ఉండనంతగా పెరుగుతుంది. మామూలు వ్యక్తులు కొనలేరు. మరి ఎప్పుడు కొనాలి? మార్చి 2026 చివరిలో కానీ ఏప్రిల్ కుజుడు తన స్థానాన్ని మార్చినప్పుడు ధరల్లో చిన్న తగ్గుదల వస్తాయి. ఆ సమయంలో కొనడం ఉత్తమం. ఎంతవరకు వెళ్ళొచ్చు మనం? దీర్ఘకాలిక పెట్టుబడి అంటే 3 నుంచి 5 ఏళ్ళు కోసం పెట్టుబడి పెడుతూ ఉంటే మీరు ఒక్క నెలలో లక్షలు పెరుగుతాయని నమ్మడం జ్యోతిషపరంగా కూడా సరైనది కాదు. అది గుర్తుంచుకోండి. అనేక మార్గాల ద్వారా, అనేక పద్ధతుల ద్వారా మనకి ఉపాయాలు, గ్రహణాలు వచ్చే సమయంలో మార్పులు ఇలాంటివి చెప్తూ వస్తున్నాం కదా. ఫిబ్రవరి మధ్యలో ట్రేడింగ్ దూరంగా ఉండటం మంచిదని చెప్పచ్చు. ఎందుకంటే ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బంది ఉంది. అలాగే వ్యక్తిగత జాతక ప్రకారం చాలామంది ఏంటంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచిస్తూ ఉంటారు. మనకి రాబోతున్న ఈ బంగారం కొనటం కానీ అంటే మనకి అత్యంత ఇంపార్టెంట్ ఏంటంటే పుష్యమి నక్షత్రం వస్తుంది. ఆదివారం పుష్యమి నక్షత్రం. ఆ రోజు కూడా బంగారం కొనుక్కోవచ్చు. గురి పుష్యమి యోగం, రవి పుష్యమి యోగం ఇవి బాగుంటుంది. అలాగే నక్షత్రాలలో ఎప్పుడు కొనుక్కోవాలి చెప్తున్నాను. పుష్యమి కాకుండా మిగతా నక్షత్రాలు కూడా చెప్తాను. రోహిణి, మృగశిర, పునర్వస, చిత్త, విశాఖ, అనురాధ, రేవతి. ఈ నక్షత్రాలు ఉన్న రోజుల్లో స్థిరాస్తులు, బంగారం, ఆభరణాలు కొనుక్కోవచ్చు. అలాగే తిథులు కూడా చెప్తాను. విధియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, పౌర్ణమి. ఈ సమయంలో కూడా బంగారం కొనుక్కోవచ్చు. బంగారం ఏంటి? ముఖ్యంగా అక్షయ తృతీయ నాడు, ధనత్రయోదశి నాడు బంగారం కొనడం మనకు దేశవ్యాప్తంగా చూస్తూ ఉంటాం. మరి వారాల్లో ఏ వారం కొంటే బాగుంటుంది అంటే గురువారం, అలాగే ఆదివారం, శుక్రవారం, శనివారం జాగ్రత్త. శనివారం నాడు బంగారం కొనడం అంత శుభప్రదం కాదు. శని ప్రభావం వల్ల అది త్వరగా తాకట్టుకోలు వెళ్ళటం కానీ అమ్మవలసి రావడంగా జరుగుతుంది. ముఖ్యంగా బంగారం కొనాలనుకున్నప్పుడు రేపు రాబోతున్న రోజుల్లో ఫిబ్రవరి 1, మార్చి 1, ఏప్రిల్ 26, మే 23, జూలై 16 ఈ తేదీల్లో మంచి అవకాశాలు ఉన్నాయి. అలాగే అక్షయ తృతీయ ఏప్రిల్ 19 వస్తుంది, ఆదివారం నాడు వస్తుంది. ధనత్రయోదశి నవంబర్ 7, 2026. ఒక చిన్న రహస్యం కూడా చెప్తాను. బంగారాన్ని కొనుక్కొచ్చారనుకోండి, ఇంటికి తీసుకొచ్చారు, దాన్ని మీరు నేరుగా బీరువాలో పెట్టకూడదు. ముందుగా పూజా గదిలో లక్ష్మీదేవి దగ్గర కానీ వెంకటేశ్వర స్వామి దగ్గర కానీ పాదాల వద్ద ఉంచి కుంకుమతో పూజ చేసి ఆ తర్వాత ధరించడం లేదా భద్రపరచడం చేస్తే బంగారం వృద్ధి చెందుతుంది. కాబట్టి మీరు బంగారం కొన్నప్పుడు ఈ విషయం తెలిసిన వారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.